గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్లలో ఉగాదికి సంబంధించి ముందుగా మనకి గుర్తొచ్చేది పచ్చడి, పంచాంగం కదండి. అయితే మరి పంచాంగ శ్రవణం మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు, చాలా ఆతృతగా ఎదురు చూస్తారు, వింటారు, ఆచరణలో కూడా పెడతారు. అంటే ఇటు వ్యయం కానీ, ఆదాయం కానీ, లేదా రాజపూజ్యం కానీ, అవమానం కానీ ఏ విధంగా ఉంది, ఎలా అలర్ట్గా ఉండాలి, అనుగుణంగా ఎలా లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి ఈ సంవత్సరం పాటు అని ప్రతి ఒక్కరం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అట్లాగే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ కొత్త సంవత్సరంలో తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. మీకు, మీ టీంకి, యాజమాన్యానికి అందరికీ శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో ద్వాదశ రాశుల్లో మీన రాశి వారిది శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఎలా ఉంటుంది వారికి? సో మీనరాశి గురించి మనం మాట్లాడుకుందామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ముందుగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ మోస్ట్ కైండ్ హార్టెడ్ పీపుల్. చాలా హైలైట్స్ ఉన్నాయండి మీనరాశి వాళ్ళకి. వెరీ యూనిక్నెస్లు మిగతా రాశులతో కంపేర్ చేస్తే చాలా యూనిక్ రాశి ఇది. ముందుగా వీళ్ళకి ముందు ఒక అమ్మవారిని అడిగి ప్రార్థన చేద్దాం, మంచి విషెస్ని. ఓకే, వాళ్ళ తరపున స్వర్ణలక్ష్మి అమ్మవారిని మనం కోరుకుందాం. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారి శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీనరాశి వారికి పరబ్రహ్మ తత్వాన్ని, ఓకే, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. తద్వారా వీళ్ళు జీవితంలో ప్రతి నిమిషం ఆనందమయంగా, శోభాయమానంగా, చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా కొన్నిసార్లు వీళ్ళకి నచ్చిని రావచ్చు, కొన్నిసార్లు దూరంగా రావచ్చు, లేట్గా రావచ్చు. నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు దగ్గర ఉండొచ్చు, లేదంటే కొన్నిసార్లు దూరంగా ఉండొచ్చు. బట్ ప్రతి నిమిషంలో కూడా వీళ్ళు ఆనందమయంగా ఉండాలి, ఎంజాయబుల్గా ఉండాలి, చక్కగా నవ్వుతూ ఉండాలని చెప్పేసి, వాళ్ళ ముఖం ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలని చెప్పేసి శ్రీ పరాభావనామ సంవత్సరంలో ప్రతి నిమిషం అలా ఉండాలని చెప్పేసి అమ్మవారిని మనం కోరుకుందాం. అందుకని అమ్మవారిని పరబ్రహ్మ స్వరూపిణి అంటారు. బ్రహ్మ జ్ఞానం అలా ఇవ్వగలిగిన శక్తి ఒక్క లక్ష్మీదేవికి మాత్రమే ఉంటుందండి. ఈమెను సాక్షాత్తు విష్ణుమూర్తి కూడాను లక్ష్మీదేవి లేకపోతే ఎక్కడ ఉన్నాడు? తిరుపతి మనకి స్టోరీ అందరికీ తెలిసింది కదా, పొట్టలో ఉన్నారు. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క నవ్వుతూ ఉండాలి, శోభం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, అందం ఉండాలి. అది అంతా లక్ష్మీ అమ్మవారి వల్లే వస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప వీళ్ళ మీద ఎక్కువగా ఉండాలని మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, వీళ్ళకి మంచి మంచి పదవులు ఇవ్వాలి, పొజిషన్లు ఇవ్వాలి, అధికారం, గౌరవం, ఓకే, ఒక స్టామినా, ఇలాంటివన్నీ అమ్మవారికి వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ధనం దేహి, విపరీతమైన ధనం ఇవ్వాలి, అంతులేని ధనం ఇవ్వాలి, లెక్క పెట్టుకోవాలంటే ధనం ఉండాలి, ఎక్కడుంటే అక్కడ ధనం ఉండాలి. నేను ఏం కోరుకుంటానండి, వీళ్ళు శత్రువు ఇంటికి పొరపాటున వెళ్ళినా కానీ వాళ్ళు కూడా ధనమయమైపోవాలి. వాళ్ళ మొహాల్లో వెలుగు, కాంతి రావాలన్నమాట. అబ్బాయి ఇలాంటి గొప్ప వ్యక్తులు మన ఇంటికి వచ్చాడు రా బాబు, ఏంది మన దిశ మారిపోయింది, మన దశలు మారిపోయింది అని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి. అంతేకాకుండా సర్వకామార్థ సిద్ధి, వాళ్ళు మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా అమ్మవారు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇమ్మీడియట్గా అసలు లేట్ అనేది అలా వచ్చింది అలా అయిపోవాలి, అలా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం. సో అలాంటి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, తప్పేం కాదు. నేను కోరుకుంటాను వీళ్ళ తరపున. మీరు కోరుకున్నారంటే 90% జాబ్ అయిపోయినట్టే, కష్టపడమే లేట్ అయ్యే. మనకి శాస్త్రాల్లో అది మెన్షన్ చేశారండి. లలిత త్రిపుర సుందరి, మన లలిత సహస్రనామం కూడాను గురువు గురించి ఉంటుంది. గురు మండల వాసిని గురు రూపిణి అని చెప్పేసి గురువు గురించి. అందుకని గురువు లేకుండా మంత్రం కానీ, గురువు లేకుండా దీక్ష కానీ, గురువు లేకుండా పెళ్లి కానీ ఎక్కడైతే జరగదండి. అన్నీ మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే, అనేక రకమైన ఎన్నో జన్మల నుంచి ఉన్న కర్మల్ని తీసేసే ఒక సామర్థ్యం, అధికారం గురువుకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదండి. ఆ జ్ఞానాన్ని ఇచ్చేసి దాని ద్వారా చేస్తూ ఉంటారు. వీళ్ళకి మీనరాశి వాళ్ళకి చూసుకుంటే ఇందులో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా వీళ్ళకి మీనరాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి ది, దూషం, జా, దాదే, దో, చాచి అన్న అక్షరాలు కూడా ఇందులో ఉంటారండి. వీళ్ళకి ఏ రాశికి లేని యూనిక్ లక్షణాలు మొత్తం ఈ రాశిలోనే ఉంటారండి. మీరు కనుక గమనించారో లేదు, వీళ్ళకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం మనం ఎన్ని రాశులు చేసుకుంటూ వచ్చాం కదా. వీళ్ళకి ఒక వెరైటీ అయిన ప్యాటర్న్ ఉందండి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, ఆదాయం ఎక్కువ ఉంది. వీళ్ళకి రాజ్యపూజ్యం 7, అవమానం 2. అంటే ఆదాయం ఎక్కువగా ఉంది,
రాజ్యపూజ్యం ఎక్కువగా ఉన్న రాసులు ఏదైనా ఉందంటే ఇదే. ఎస్. మీరు గమనించారా లేదో, నేను గమనించాను. ఏ రాశికి లేదు 12 రాసులు. చాలా 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 చక్కగా ఇలా కాంబినేషన్ ఉన్న ఏకైక రాశి ఇదే. సూపర్. రెండోది, ఈ రాశి వాళ్ళకి అన్ని రాసులతో కలిసిపోయే ఒకే ఒక రాశి ఏంటంటే మీనరాశి. ఈ మీనరాశి మిగతా 11 రాసుల వాళ్ళతో టక్కన కంపాటిబిలిటీ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారు అనమాట. వీళ్ళు ఏమంటే నీరు జలతత్వ రాశి. ఆ ఫ్లో ఇళ్లలో ఉంటుంది అనమాట. దే గివ్ ఇమ్మీడియట్లీ రిజర్వనేషన్. నీళ్లు తాగితే మొత్తం ఫ్రెష్ అయిపోతాం కదండి, ఇమ్మీడియట్గా ఆ ప్రాణశక్తి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఉంటుంది. తర్వాత వీళ్ళకి గ్రహస్థితి మనం చూసుకుంటే కొంచెం క్యాలిక్యులేటెడ్గా జాగ్రత్తగా ప్లానుడ్గా ఉండాలి వీళ్ళు. శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఒక విషయం హ్యాపీ ఏంటంటేనండి, పడాల్సిన కష్టాలన్నీ వీళ్ళకి 2025 సంవత్సరంలో పడిపోయారు ఆల్రెడీ. శ్రీ విశ్వావసనామ సంవత్సరం. ఇప్పుడు చెప్పినంత అందంగా మీనరాశి గురించి చాలా తక్కువగా చెప్తారు. ఎప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్న రాశి, అబ్బాబ్బా మీనరాశి గురించి ఇలా చెప్పాల్సి వస్తుందని అంటూ ఉంటారు మీరు ఎప్పుడు. నేను కూడా చెప్తూ ఉంటాను, అంటే కెమెరా ముందు మీకు చెప్పను కానివ్వండి, ప్రిపరేషన్ టైంలో చూసుకుంటూ ఉంటాను ఎలా చెప్పాలి ఏంటనేది. బట్ నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే డీప్ క్రైసిస్ పాయింట్ అంటారు. మనం ఇలా సర్కిల్లో తిరుగుతూ ఉన్నప్పుడు, ఒక దశ వచ్చినప్పుడు, ఏళ్ళు నడిచిన వచ్చినప్పుడు నిదానంగా పోయి బాటమ్ లైన్లో ఆగిపోతుంది. డీప్ క్రైసిస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి 2025 సంవత్సరం. 10 కాల్స్ వస్తే 2 కాల్స్ కంపల్సరీ రాసే వాళ్ళు ఉంటుంది. అంత వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మీరు అనుకోవాలి. రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని నేను చూస్తున్నాను. అయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయేసి మోస్ట్ వర్స్ట్ టైం అంతా దాటుకొని మళ్ళీ ప్రోగ్రెసివ్ ట్రాక్లోకి వస్తున్నారు వీళ్ళు. మళ్ళీ పైకి ఎక్కుతున్నారు, పైకి వచ్చేస్తూ ఉన్నారు. అంటే పేర్లు నడిచిన పోయిందని కాదు, బట్ పడాల్సిన ఇబ్బందులు అయిపోయింది, ఇంకా లేదు, ఇంకా క్లోజ్. అయితే ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యే వచ్చే అవకాశం ఉంటుంది. రెండో ఒక బెస్ట్ న్యూస్ ఏంటంటే వీళ్ళకి గురు 5వ స్థానంలోకి జూన్లో రావడంతో, లాస్ట్ ఇయర్ వీళ్ళకి గురు బలం లేదు, శని బలం లేదు, తర్వాత రాహు బలం లేదు, ఒక కేతు బలం మాత్రమే ఉంది లాస్ట్ ఇయర్. బట్ ఈ సంవత్సరం గురువు మారటంతో 5వ స్థానంలో గురువు ఎప్పుడైతే వస్తారో మహాభాగ్య యోగం వస్తుంది. సో ఆల్రెడీ కేతు బాగున్నారు, గురువు వాళ్ళిద్దరికి యాడ్ అయిపోయారు. మిగతా 2 గ్రహాలు వచ్చేటప్పుడు శని బాగా ఇబ్బంది పెడుతున్నారు కానివ్వండి, రాహు వచ్చేటప్పటికి విపరీత వేద ఉన్న కాన్సెప్ట్ ద్వారా రాహు కూడా అంత ఇబ్బంది పెట్టరు. అంటే టోటల్గా లాస్ట్ ఇయర్ 40% వీళ్ళకి అనుకూలంగా ఉంది, 60% ప్రతికూలంగా ఉంటే ఈ సంవత్సరం ఇది ఉల్టా అయిపోతుంది. 60% 70% బాగుంటుంది, స్టిల్ ఒక 30% వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయని గమనించుకోవాలి. సో మనం జనరల్గా మాట్లాడుకున్నాం. మన మహర్షులు ఏం చెప్తారంటే, ఫస్ట్ హౌస్లో శని ఉంటే నానా రోగ శుచ్యం అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్తూ ఉంటుంది. గురువు వల్ల బంధువులతో రిలేటివ్స్తో గొడవలు, బంధు క్లేశం అంటారు. రాహు ద్రవ్య హాని, ధనాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఒక్క కేతు మాత్రం ధనాన్ని ఇస్తూ ఉంటారు. ఇది సహజంగా 2000 మనకి రీసెంట్ వరకు జరుగుతూ ఉంటుంది. గురువు మారటంతో పరిస్థితి అంతా మారిపోతుంది. గురువు రావటంతో ధనాన్ని తీసుకొస్తారు, పిల్లల నుంచి సంతోషాన్ని తీసుకొస్తారు. ఇది ఎక్స్ట్రా కాంప్లిమెంట్ వీళ్ళకి. లాస్ట్ ఇయర్ లేనిది ఈ సంవత్సరం ఉండేది. ఈ గురువు యొక్క కృప వీళ్ళకి ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఇంకొక విచిత్రం ఏంటంటే, రాహు లాస్ట్ ఇయర్ ఫుల్గా 100% వీళ్ళకి ఇబ్బందులు పెట్టారు. అయితే ఈ సంవత్సరం రాహు వీళ్ళని ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే వేరే గ్రహస్థితి వల్ల రాహు ఉన్నారంటే ఉన్నారంతే, ఆయనైతే ఇనాక్టివ్ ఏమి చేయడు. అందుకని ఓన్లీ బాగా ఇబ్బంది పెట్టే గ్రహం శని. ఆయన కూడాను పెట్టాల్సిన ప్రాబ్లమ్స్ అని అయిపోయినాయి, ఇంకేం లేవు. ఇంకా ఆయన కూడా నిదానంగా రివర్స్లో వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నారు. వీళ్ళకి ఏం చెప్తారంటే, శని ఫస్ట్ హౌస్లో ఉంటే తేజో హాని మతి భ్రంశం అంటారు. వాళ్ళ ముఖం నేను చూసినంటే కనిపెట్టేస్తాను. వాళ్ళ ఫేస్లో న్యాచురల్ గ్లోరీ ఉండదు, ఒక ఫుల్ మెచ్యూర్డ్ లుక్ ఉంటుంది. రెండోది మతి భ్రంశం. ఎందుకంటే ఇది బాగుంటుందా, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇలా కన్ఫ్యూజన్లో ఉంటారు, మైండ్ పనిచేయాలి. అందుకని మతి భ్రంశం అంటారు. మన పేడ భయం, ఏది చేస్తే ఏం పడుతుందో, ఆల్రెడీ నిబంధనలు పడ్డాము, ఏ అప్పుల వాళ్ళు వస్తారో, ఏ డైవర్స్ నోటీసులు వస్తాయో, ఎటు పోతుందో, ఏం జరుగుతుందని భయంగా ఉంటారు. అంతేకాకుండా రోగ హార్తి బంధు వైరం. దీనితో వీళ్ళకి బ్యాడ్ కంపెనీ వ్యసనాలు కూడా పడిపోతారు. చక్కగా ఉన్న వాళ్ళంతా మోసం చేసి అన్నీ తీసుకుని పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళకి బ్రదర్స్తో గొడవ అవుతుంది. వీళ్ళకి ఉద్యోగంలో ప్రాబ్లం రావచ్చు, ఎంప్లాయ్మెంట్లో ప్రాబ్లం రావచ్చు, లేదంటే కష్టపడిన దానికి రిజల్ట్ అన్నా రాకుండా పోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి. బట్ లక్ ఏమంటే స్లోగా ఈ యొక్క ప్రభావం నుంచి బయటకు వస్తూ ఉన్నారని గమనించాలి. వీళ్ళకి 4వ స్థానంలో గురువు ఉండటంతో యాచన బుద్ధి అంటారు. అప్పుడు నోరు తెరిచి అడగని వాళ్ళు ఇప్పుడు రకరకాలుగా అడిగేస్తూ ఉంటారు, మనకు అది కావాలి, ఇది ఇస్తారా, అది ఇస్తారని చెప్పేసి. అయితే వీళ్ళకి అధికారంలో నష్టం, మోసపోవడము, ఇబ్బందులు అందరూ పదవిని కోల్పోవటం ఇవంతా జరిగి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గురువు మారుతూ ఉండటంతో ఇది గేమ్ చేంజర్ అవుతుంది వీళ్ళకి. వచ్చే గురువు వీళ్ళకి మహాభాగ్యాన్ని తీసుకొని వస్తున్నారు.
ఏమేమి తీసుకొస్తున్నారు, ఒక గురువు వస్తే చాలా గురువుతో పాటు వచ్చేస్తాయండి. ఏంటంటే ఫస్ట్ అర్ధలాభం. ఇప్పటిదాకా వాళ్ళు కనుక డబ్బులకి ఇబ్బంది పడిపోతూ ఉంటే ఫైనాన్షియల్గా వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటుంది. ఐశ్వర్యం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ధనంతో పాటు మిగతాయి కూడా ఐశ్వర్యం కూడా వీళ్ళకి వచ్చేస్తుంటుంది. స్వకర్మరతి హర్షితం ఇది చాలా చాలా మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఏదైనా ఉందంటే వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వేరే వాళ్ళు కూడా వీళ్ళని చూసి ఓ బాగా చేస్తున్నారు నాకు అప్రిషియేషన్ ఈ టైంలో వస్తుందండి. ఇప్పటిదాకా ఇది కౌలిపోతున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని ఈ టైప్లో ఉన్న వాళ్ళు కాస్త వీళ్ళని వాళ్ళ యొక్క వర్క్ చూసి చక్కగా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సదా స్వజన సౌఖ్యం. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, బంధువులతో గొడవలు అన్నా కదా, అదంతా పోతుంది. పోయేసి ఉన్న వాళ్ళకి చక్కగా బంధువులంతా రెస్పెక్ట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. ఇది అంతేకాకుండా తీర్థయాత్రలు బాగా చేస్తారు, అనుకున్న విధానంగా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ గురువుకి రావటంతో మహాభాగ్యయోగం వచ్చేసి చక్కగా ఉంటారని చెప్పేసి మనకు శాస్త్రం వివరించారు. తర్వాత రాహు వీళ్ళకి జనరల్గా ఏం చేస్తారంటే కార్య విఘ్నం ప్రవాసం, అంటే ఫారిన్లో ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది. రెండోది ఏదైనా పని చేస్తే స్ట్రైట్గా రిజల్ట్ రాదు, ఆటంకాలతో వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ధన నాశనం కూడా అవుతుంది. కాకపోతే వీళ్ళకి అదృష్టం ఏమిటంటే ఈసారి రాహు వీళ్ళకి అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టరు. ఓకే, కొంచెం అంటే జ్యోతిష్ శాస్త్రంలో విపరీత వేద అని ఉంటుంది. వేరే గ్రహాలు ఎక్కువగా అడ్డం ఉండటంతో ఈ గ్రహం అంతా ప్రభావాన్ని చూపించదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే కేతు అగైన్ చాలా చక్కటి సంపాదనలు ఇస్తూ ఉన్నారనమాట. మనకి ఇందాక చెప్పిన ఈక్వేషన్ ప్రకారం 60% బాగలేకపోతే ఇది రివర్స్ అవుతుంది. ఈసారి 60% బాగుంటుంది. ఒక 35-40% మాత్రం స్టిల్ ఛాలెంజింగ్గా ఉంటుంది. బట్ ఊపిరి తీసుకునే టైం, ఒక బ్రీతింగ్ స్పేసు, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త నెట్వర్క్తో ఒక డైరెక్షన్ అయితే వస్తుంది వీళ్ళకి. ఎస్. సో ఆల్మోస్ట్ ఆల్ 60-40% ఎలాగో బాగుందన్నారు కాబట్టి మరి నక్షత్రాలు అంతా సపోర్ట్ ఇస్తున్నాయా మీనరాశి వారికి? వీళ్ళ అదృష్టం నక్షత్రాలు బాగా సపోర్ట్ ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఊరటేలు లభించింది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, ధన వృద్ధి, ధనలాభము, సుఖము, ఆరోగ్యం. అంటే మెయిన్ నాకు బాగా నచ్చిందంటే రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిలో ఏదైనా కనుక చేస్తూ ఉంటే తద్వారా వీళ్ళకి లాభం వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. అయితే సంతోషకరంగా కూడా ఉంటారు. అక్టోబర్ వరకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. హెల్త్ విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది కూడా ఇయర్ ఎండ్లో. అదర్వైజ్ చక్కగా పూర్వభాద్ర నక్షత్రాలకు మంచి టైం అని మనం చెప్పుకోవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషకరంగా ఉంటారు. తర్వాత ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది. అయితే వీళ్ళు అనుకున్న పనుల్లో మాత్రం అక్టోబర్ తర్వాత ఆటంకాలు వచ్చి ఆ పనులు అందరితో ఆగిపోయే అవకాశం ఉంటుంది. నేనేం చెప్తానంటే ఆ టైంలో పోనింది హ్యాపీ, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి. అంటే న్యూ గేమ్ను మళ్ళీ బిగిన్ చేయాల్సిన టైం అయితే ఉంటుంది వాళ్ళకి. ఆ టైంలో నేను చెప్తాను రెండు రకాలండి అప్రోచ్. ఒకటి మనం అనుకున్నది కాల బాధపడుతూ కూర్చోవటమా, దాన్ని వైండ్ అప్ చేసి బయటేసి మొత్తం దాన్ని స్టార్ట్ చేసుకోవటమే. అప్పుడు సక్సెస్ అవుతారండి వీళ్ళు అవుతారు. ఇప్పుడు ఎందుకంటే ఎప్పటికీ వీళ్ళకి ఆల్రెడీ గురువు వచ్చారు. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు చేసిన వాళ్ళు బ్యాడ్ టైంలో స్టార్ట్ చేసి ఉంటారు, కొన్ని బ్యాడ్ టైంలో స్టార్ట్ చేసినవి గ్రహస్థితి సరిగా లేనివి ఆ కార్యాలు ముందుకెళ్ళవు. బెటర్ టు వైండ్ అప్ అండ్ త్రో ఇట్ అవుట్. నష్టం పోయింది ఏదో మొత్తం తిరుపతి హుండీలో లెక్క రాసేసి మొన్న ఎవరో నాకు ఒకళ్ళు ఇట్లాని ఈ రాసి వాళ్ళు ఫోన్ చేసి గురువుగారు దాదాపు 5 లక్షల దాకా పోయినాయండి, 6-7 ఇచ్చేసానండి, ఇంకొచ్చే ట్రేస్ కనపట్లేదండి, వస్తుందా లేదా? నేనేం చెప్పాను, డబ్బు అయితే వస్తుంది, అందులో డౌటే లేదు, కానీ ఇదే డబ్బు రావాలనుకుంటే కష్టం అన్నా. అదేంటండి అన్నారు, ఈ డబ్బు మీ దగ్గరికి రాదు, కాకపోతే మీకు డబ్బు ఇంకా 10 రెట్లు వచ్చి ఒక మార్గం ఉందన్న. ఏంటి చెప్పండి, సీక్రెట్, ఎవరికి చెప్పకూడదన్న. చెప్పండి అన్నారు. పెన్ను తీసుకోండి, పేపర్ తీసుకోండి, వాళ్ళ పేర్లన్నీ రాసేయండి, ఆ కాగితానికి బొట్లు పెట్టండి, చుట్టేయండి, తిరుపతి వెళ్ళిపోయి హుండీలు వేసేయండి, దేవుడికి ఇచ్చినట్టు అనుకోండి, హ్యాపీగా అది అంతటితో పోతుంది, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసేసుకోండి లైఫ్, ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తుంది. అందుకని చెప్పేసి మనం బ్యాక్ టైంలో పనులు ఏది చేసినా, బిజినెస్లు స్టార్ట్ చేసినా ఇంకా రావాయి, ఇట్స్ ఆల్ గాన్. శివుడు ఆల్రెడీ మీకు ఆజ్ఞాపించేశాడు, మీకు వాటికి సంబంధం లేదని. బట్ మళ్ళా వచ్చే టైంలో చక్కగా అది లెసన్స్ దగ్గర పెట్టుకొని ఫ్యూచర్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో రేవతి నక్షత్రం వాళ్ళకి ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అయితే వీళ్ళకి కూడా రేవతి నక్షత్రం వాళ్ళకి అక్టోబర్ టైంలో, దసరా టైంలో వీళ్ళు అంతకుముందు ఏదైనా కనుక పని చేస్తుంటే ఆ పని అంతటితో ఆగిపోతుంది. దాని గురించి మీరేం చింతించవలసిన అవసరం లేదు. వాళ్ళందరికీ కొబ్బరికాయలు కట్టేసి హారతులు ఇచ్చేసి బాయ్ చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసేసుకోండి. ఎస్. సో ఏం రెమెడీస్ పాటించాలి మరి ఆ ఫ్రెష్ లైఫ్ కోసం మీరు? ఒకటి, వీళ్ళకి శనికి సంబంధించి తిరునల్లారు కంపల్సరీ వెళ్ళాలని సజెస్ట్ చేస్తానండి. రెండోది, ఇందులో ఉన్న నక్షత్ర వాళ్ళు కనుక ఎవరైనా కనుక అరుణాచలం వెళ్ళటం, లేదంటే చిదంబరం
తమిళనాడు చిదంబరం వెళ్ళటం, ఇవి చేసుకుంటూ ఉండాలి. ధన ప్రవాహానికి తిరుపతి వెళ్తూ ఉండాలి. వీళ్ళు క్షేత్ర దర్శనాలు ఎక్కువ చేయాలండి. వీళ్ళు క్షేత్రాలు ఎన్నైతే అన్ని మ్యాక్సిమం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాకుండా గురువు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారు కాబట్టి గురువు నుంచి ఇంకా ధనం అన్నీ వస్తుంది కాబట్టి గురువుకి సంబంధించిన హోమం ఏదైనా చేయటం చేసుకుంటూ ఉండాలి. ఈ రాశి వాళ్ళకి శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శని గ్రహానికి జపాలు, దానాలు, తర్పణము, హోమము చేయటం చాలా చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు చేసుకుంటూ ఉంటే శని పెట్టే బాధల నుంచి తగ్గుతుంటే వీళ్ళకి మెయిన్ ఇబ్బంది పెడుతుంది శని అనమాట. తర్వాత శనివారం తైలాభిషేకం, తర్వాత శని పిప్పలాద స్తోత్రం, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం లేదా హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉంటే చక్కగా ఆ యొక్క ప్రభావం చాలా వరకు ఇలా తగ్గుతూ ఉంటుంది. అయితే నేనేం చెప్తానంటే ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. క్షేత్ర దర్శనం చేసుకోవాలి. కొన్ని మంత్రాలు వీళ్ళకి రావు కాబట్టి చక్కగా పురోహితులను పండితులను పిలిపించుకుని వాళ్ళు చార్జ్ చేయించుకుంటూ ఉండాలి. కొన్ని వీళ్ళు చేయించుకోవచ్చు. శని పిప్పలాద స్తోత్రం, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం, హనుమాన్ చాలీసా వీళ్ళు చక్కగా చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఎక్కువగా సేవ చేస్తూ బాగా కలిసి వస్తుంది. అంటే వాలంటీర్గా గుళ్ళ దగ్గరికి వెళ్ళటం, అక్కడ సేవ చేయటం, ఎక్కడైనా హోమాలు జరుగుతూ ఉంటాయి అక్కడ హోమాలు చేయటం, లేదంటే ఏదైనా శుభకార్యానికి వెళ్తూ ఉంటారు అక్కడ అన్నం వడ్డించడం, అలా సేవ ఎక్కువగా చేస్తూ ఉంటే ఫిజికల్గా వీళ్ళకి శని ఆ యొక్క దోషం పోతుంది. వీళ్ళకి చాలా చాలా పోతుంది. ఇది బెస్ట్ ఏంటంటే వీళ్ళకి ఎక్కడన్నా గుళ్ళల దగ్గరలో హోమాలు చేస్తున్నా, లేదంటే మనకి శ్రీరామనవమి పందిర్లు వేస్తుంటారు, వెళ్ళిపోయి వర్క్ చేయటమే. అలా కనుక చేస్తూ ఉంటే ద బెస్ట్ అండ్ పవర్ఫుల్ రెమెడీ అంటే శనికి ఫిజికల్గా సర్వీస్ చేస్తూ ఉంటే చాలా బాగా నచ్చుతుంది. ఇవి చేస్తూ ఉంటే ఆ యొక్క అక్యుములేటెడ్ కర్మ అంటారు కదండి, పుణ్యం అంతా కలిసేసి వచ్చే టైంలో ఒక ఫ్లష్ ఆఫ్ ఆపర్చునిటీస్ వస్తాయి అనమాట. సో ఇది ఇన్నర్ ట్రాన్స్ఫార్మేషన్ చాలా ఎక్కువ అవసరం వీళ్ళకి. సో మీనరాశి వారు ఇంతవరకు రెమెడీస్ చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా సంతోషం సురేష్ బాబు గారు. ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ద్వాదశ రాశుల వారికి పంచాంగ శ్రవణం లాగా రాశి ఫలాలు ఈ నెల అండ్ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలండి మీకు, అలానే మన కెమెరామెన్లకి, టెక్నీషియన్లకి, అలానే సంస్థ యజమానానికి. ఎందుకంటే వాళ్ళకి మనకు ఒక వెన్యూ, ఒక ప్లాట్ఫామ్ లాగా ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, స్వర్ణలక్ష్మి అమ్మవారి కృప వల్ల వాళ్ళ ఇంట్లో కూడా ధనమయం అయిపోవాలి, వాళ్ళకు కూడా రాజ్యాధికారం, మంచి మంచి ప్రమోషన్స్ రావాలి, గొప్పగా ఉండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.